మాట్లాడుతూ నువ్వు ఒక అమ్మకే పుట్టావా, ఆడదానివేనా అంటూ ఇట్లా తన ఐడెంటిటీని కూడా క్వశ్చన్ చేసే విధంగా, తన డిగ్నిటీని కూడా లో స్టాండర్డ్ చేసే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ, అదే కాకుండా నువ్వు ఒక డ్రగ్గిస్ట్ ఇక్కడ నుంచి దొబ్బే అంటూ కూడా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఆ మహిళ చెప్పిన ప్రకారం కూడా, కల్పిక యాక్ట్రెస్ చెప్పిన ప్రకారం నేను 2,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎక్స్ట్రా కేక్ అడిగినందుకు, అంటే కేవలం నా బర్త్డే ఉంది, యూజువలీ హైదరాబాద్ అంతా కూడా కాంప్లిమెంటరీ కేక్స్ ఇస్తుంటారు బర్త్డే టైంలో, నేను ఆ పరంగానే నేను అడిగాను, మీరు ఇస్తే ఇస్తా అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, కానీ బిల్లు కట్టి దొబ్బే అని చెప్పడం ఏంటి అంటూ కూడా తను క్వశ్చన్ చేసిన ప్రయత్నం చేసింది. ఆ సమయంలో కూడా నిర్వాహకులందరూ కలిసి నీలాంటి వాళ్ళని ఇక్కడ రానిచ్చడమే చాలా ఎక్కువ అంటూ కూడా మాట్లాడింది. తను కేవలం నాకు అపాలజీ చెప్పండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, 2,000 కాదు బిల్లు 2,000 అవుతే నేను 10,000 కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, మీరు దుర్భాషలు ఆడారు, చాలా ఆబ్జెక్టిఫైయింగ్ చేసి మాట్లాడారు, నా స్టాండర్డ్స్ని, నా ఐడెంటిటీని కూడా మీరు క్వశ్చన్ చేసి మాట్లాడారు, ఖచ్చితంగా ఇది చాలా ఇన్హ్యూమన్ బిహేవియర్, ఒక మహిళకి జరగాల్సిన విషయం ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్, ఒక 15 మంది కలిసి గుమ్ముగూడి నన్ను లోపలికి వెళ్ళకుండా, అంటే బయటికి వెళ్ళకుండా, ప్రధానంగా ఏదైతే అక్కడ రెస్టారెంట్ లోపల ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. ఈ సమయంలో ఇద్దరి మధ్యలో, అంటే పబ్ మేనేజ్మెంట్ ప్లస్ కల్పికకి గొడవ జరుగుతున్న సమయంలో కూడా కల్పికాని బయటికి పంపించకుండా వాళ్ళు షట్టర్ వేసేశారు. ఈ క్రమంలోనే తనని అక్కడ బందీ ఉంచడానికి కూడా ప్రయత్నించారంటూ కూడా తను ఆ లైవ్ స్ట్రీమింగ్ కూడా 40 నిమిషాల లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కూడా కేవలం ఒక అపాలజీ మాత్రమే అడిగాను, ఎందుకంటే మీరు నా గురించి కానీ, మా పేరెంట్స్ గురించి కానీ, లేకపోతే నాతో పాటు వచ్చిన నా స్నేహితుడు గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు, సారీ చెప్పండి అంటూ కూడా తను ముర్దాబాద్ గచ్చిబౌలి పోలీసులు అంటూ కూడా తను ఆ వీడియో అయితే పెట్టింది. క్లారిటీగా చూసుకుంటే కూడా ఏదైతే పోలీసులు ఉన్న సమయంలో కూడా 20 మంది కలిసి తన కార్ పైన అంటే పోలీసులు కూడా ఎందుకు అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడతారు? సహజంగా ఒకవేళ ఆమె చెప్తున్నదే వాస్తవం అనుకుంటే పోలీసులు కూడా అన్నిటికీ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎస్, ఒకవైపు పోలీసులు కూడా తన ఆధార్ కార్డు, తన డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. పదే కల్పిక కూడా సార్ నాకు సారీ చెప్పించండి, ఇది చాలా తప్పుగా మాట్లాడారు వాళ్ళు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతానంటూ కూడా పోలీసులు కూడా ఏమాత్రం సారీ చెప్పించకుండా అక్కడనే పోలీసుల మధ్య నటి మేనేజ్మెంట్, ఈ ముగ్గురు ట్రయాంగిల్ స్టోరీ అంతా కూడా ఆర్గ్యుమెంట్స్ వల్ల పూర్తిగా జరిగింది. అదే కాకుండా నటి కూడా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాచ్ కూడా తను సోషల్ మీడియాలో పెట్టి, ఇటువంటి పోలీసులు ఉండడం వల్ల నా సిస్టమ్ మీదనే నమ్మకం పోతుంది, కేవలము బ్రైట్స్ తీసుకొని ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, కి గచ్చిబౌలి పోలీసులు మద్దతు పలుకుతున్నారు, ఖచ్చితంగా ఇటువంటి సిస్టమ్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వీళ్ళు, నాకు ఏమాత్రం సిస్టమ్ పైన ఈ రోజే నాకు గౌరవం పోయిందంటూ కూడా తను చెప్పడం జరిగింది. మొత్తం అంతా కూడా అసభ్యంగా మాట్లాడడం, కేవలం 2,000 రూపాయలు ఒక డెజర్ట్ కోసం, బ్రౌనీ, చిన్న చీజ్ కేక్ బ్రౌనీ ఏదైతే ఉందో, మొదట చీజ్ కేక్ తినింది, ఆ తర్వాత చిన్న బ్రౌనీ వల్ల ఈ గొడవ అంతా జరిగింది. మీరు కడతానంటే అంటే ఆ సమయంలో మాట్లాడుతూ అక్కడ ఉన్న ఒక బిల్లుని ఇలా నలిపి అలా దూరంగా విసిరి అతనితో మాట్లాడుతుంది, అక్కడ ఉన్న బిల్లుని ఎందుకు ఆమె నలిపి దూరంగా విసిరేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడింది? ఎగ్జాక్ట్ వాగ్వాదం ఏంటి? అంటే డైరెక్ట్ ఆమె అడగగానే వాళ్ళు దొబ్బే అనే మాటలు యూజ్ చేసి ఒక్కసారిగా రెచ్చిపోయారా, లేదంటే ఇద్దరి మధ్య వాళ్ళు ఇవ్వను అంటాం ఏమి అడగటం, సో ఇట్లా ఒకరికొకరికి ఈగో క్లాష్ అయ్యి ఏమన్నా వెళ్ళిందా? ఈమె అడగగానే దొబ్బే అనేటటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ రోజు మొదట వాళ్ళు తను నా బర్త్డే ఉంది ఇవాళ, నేను బిల్ చేశాను కదా, యూజువలీ బర్త్డేస్ ఉన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ కేక్ అన్న ఒక డెజర్ట్, చిన్న డెజర్ట్ ఇస్తారు కదా, మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే లేదు మా దగ్గర రూల్స్ అండ్ పాలసీస్ లేవు ఇటువంటివి ప్రొవైడ్ చేయాలని. స్టిల్ నేను ఒకసారి మేనేజర్తో చెక్ ఆన్ చేస్తానంటూ కూడా ఆ వెయిటర్ వెళ్ళి అడగడం జరిగింది. దాని తర్వాత తిరిగి వచ్చాడు, మేము అటువంటివి ఏం ప్రొవైడ్ చేయము అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక బ్రౌనీ కేక్ తెచ్చి, ఈ కేక్ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం, మళ్ళీ మీరే బిల్లు కట్టండి అంటూ, అంటే తను మీరు ఫ్రీగా ఇస్తారా అంటే, ప్రధానంగా మీరు కాంప్లిమెంటరీగా ఇస్తారా అంటే మేము ఇవ్వము అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కేక్ తెచ్చిచ్చి, ఇదిగో కేక్ మీరు అడిగారు కదా తీసుకోండి అని చెప్పారు. ఈ క్రమంలోనే ఓకే దీనికి బిల్లా అంటే, అవును దీనికి బిల్లే అంటే, సరే మీరు తినండి, ఈ బిల్లు నేను పే చేస్తాను, మీరు కట్ చేసుకోండి అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నువ్వేంటి మాకు కేక్ ఇచ్చేది, బిల్లు కట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి తనని అబ్యూస్ చేశారంటూ కూడా కల్పి
కల్పిక ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే కాకుండా ఆ 40 minutes డ్యూరేషన్ అంతా చూస్తే కూడా లాస్ట్కి ఎక్కడైతే ఓనర్స్ అందరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరైతే ప్రిజం పబ్ మేనేజ్మెంట్ ఓనర్ ప్రణీత్తో పాటు ఆంటోనీ అనే వ్యక్తి కూడా ఆ మహిళ మీద దుర్భాషలాడుతూ ఒకవైపు నువ్వు అమ్మకే పుట్టావా, నువ్వు అసలు ఒక అమ్మ కడుపులోనే పుట్టావంటూ కూడా ఇలా దుర్భాషలాడుతూ తనని మాట్లాడడం, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి అంటూ కూడా విమెన్ ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం. అదే కాకుండా ఇటువంటి అర్ధరాత్రి ఈ నైట్ టైంలో ఎవరైనా పబ్కి వస్తారంటే పబ్ నిర్వాహకులే ఇలా మాట్లాడుతూ ఉంటే జనాలు పబ్కి వస్తారా? ఒకవేళ నిజంగా వాళ్ళకి నిర్వాహకులకి అమ్మాయిలు రాకూడదు అని అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రిజంలో బోర్డు పెట్టుకోవాలి, అమ్మాయిలు రాకూడదు అంటూ. ఇటువంటి దుర్భాషలాడుతూ ఒక ఉమెన్ ఐడెంటిటీ కానీ తన స్టాండర్డ్స్ని లో చేస్తూ ఒక 20 మంది ముందు తన కార్ని ఎన్కౌంటర్ చేస్తూ అసభ్యంగా మాట్లాడు. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలంటూ కూడా తను ప్రశ్నించింది. ఆ లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా నిర్వాహకులు. ఇదే కాకుండా గతంలో కూడా అనేక సార్లు పలువురు మహిళలు మాట్లాడడం జరిగింది. పలు మహిళలు కూడా సోషల్ మీడియాలో రీల్స్ పెట్టి ప్రిజం నిర్వాహకులు దుర్భాషలు ఆడతారు, వాళ్ళు ఎవరైతే కస్టమర్స్తోని చాలా ప్రాపర్గా ట్రీట్ చేయరు, ఇన్హ్యూమన్ బిహేవియర్ ఉంటుందంటూ కూడా అనేక సార్లు అనేక ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడడం జరిగింది. ఈ సమయంలోనే పిఆర్ వీళ్ళు ఎవరైతే ప్రిజం నిర్వాహకుల పిఆర్ ఉంటుందో ఈ పిఆర్ కూడా వాళ్ళ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇదంతా కూడా నెగిటివ్ కామెంట్స్తో నింపేస్తారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. గతంలో కూడా వీళ్ళు ఆర్టీవీ పైన దాడి చేశారు, ఆర్టీవీ లైట్ కూడా పగలకొట్టారు. ఏదైతే ఒక ఇష్యూ ఎప్పుడు హైదరాబాద్లో జరిగిన కాల్పుల కలకలం ఎక్కడైతే ప్రిజంలో జరిగిందో ఒక పోలీస్ ఆఫీసర్ మరి ప్రిజం మేనేజ్మెంట్ని ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ షూట్ చేశారో ఈ క్రమంలో మనం ఏదైతే ఆ ఇష్యూని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో న్యూస్ కవర్ చేసే ప్రయత్నంలో కూడా వీళ్ళు ఆర్టీవీ మైక్ని కానీ లేదంటే లైట్ని పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అంటే గతంలో కూడా ప్రిజం గురించి ఎక్కడ రానిచ్చే ప్రయత్నం చేయరు, ఎక్కడ కూడా ప్రిజం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా కూడా వీళ్ళ పిఆర్ టీం అంతా కూడా రంగంలో దిగి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం. అదే కాకుండా వీళ్ళు ఎవరికి ఎక్కడక్కడ పోలీసులను కూడా వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు. మొత్తం మీద కూడా ఒక మాఫియా లాగా చెలరేగిపోతున్నారు. కస్టమర్స్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ కస్టమర్స్ని ట్రీట్ చేసే విధానం కూడా లేదు. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా కూడా దురుసుగా ప్రవర్తిస్తుంది అంటూ కూడా కల్పిక ఆరోపిస్తున్న సిచ్యువేషన్. రైట్ బెటర్. పోనీ ఇప్పటికైనా పోలీసులు కేసులు ఏమైనా నమోదు చేశారా? ఇప్పటి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా అంటే గచ్చిబౌలి పోలీసులు స్వయంగా అక్కడనే ఉన్నారు. ఒక మహిళ నాకు సారీ చెప్పండి, నేను 2000 కాదు 10,000 ఇచ్చేస్తాను, వీళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడారు, మా తల్లిదండ్రుల గురించి కూడా వీళ్ళు అసభ్యంగా మాట్లాడారు, నేను ఊరుకునే లేదు, నా మీద కేసు వేస్తా అంటే కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కల్పిక చెప్పింది. ఈ సమయంలో పోలీసుల బాధ్యత ఏంటి అంటే అక్కడ రక్కస్ క్రియేట్ అవ్వకుండా కూడా ఆ మహిళని పంపించే ప్రయత్నం చేయకుండా ఓకే మీరు ఎంత చేస్తారో చెయ్యండి అంటూ కూడా మేనేజ్మెంట్ చెప్పడం, పోలీసులు కూడా ఆ మేనేజ్మెంట్కే సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా ఆ వీడియోలో ఎవిడెంట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ చూస్తున్న జనాలు కూడా కమెంట్స్ చేసిన పరిస్థితి, ఏంటి పోలీసులు ఒక పబ్ నిర్వాహకులకి ఇంతగా సపోర్ట్ చేయడం ఏంటి, మీరు లంచాలు తీసుకున్నారంటూ కూడా ప్రజలు కమెంట్స్ పెట్టిన సిచ్యువేషన్. ఇదంతా కూడా కల్పిక తన సబ్స్క్రైబ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ ప్రైవేట్ కొంచెం తనకి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ద్వారానే ఎవరైనా చూడగలుగుతారు. పూర్తిగా కూడా ఈ 40 నిమిషాల వీడియో అంతా కూడా తను క్లారిటీగా రికార్డ్ చేసి ఎవరెవరు మాట్లాడుతున్నారు, తనేం మాట్లాడుతుంది, పోలీసులు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఘర్షణ అంతా కూడా 40 minutes రికార్డ్ అయింది. మొత్తం మీద కూడా పూర్తిగా చూసుకుంటే 2,000 రూపాయల కోసము ఒక చిన్న బ్రౌనీ కోసం ఈ గొడవ జరిగింది. నిర్వాహకులు కానీ లేకపోతే కల్పిక కానీ ఎవరు కూడా మంచిగా హ్యాండిల్ చేయని విషయం. ఇదంతా కూడా చాలా పెద్దగా రివోక్ అయింది. నిర్వాహకులు కూడా అట్లీస్ట్ కస్టమర్స్ పట్ల కొంచెమైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆలోచించకుండా మరోవైపు ఆ అమ్మాయి ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తూ తనని అబ్యూజ్ చేస్తూ తను వేసుకున్న బట్టలని కూడా కించపరిచేలాగా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మేనేజ్మెంట్ అంతా మాట్లాడింది. దీని మీద అధికారులు కూడా స్పందించాలంటూ కూడా కల్పిక ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ బెట్రిషా, హైదరాబాద్లో పబ్ నిర్వాహకులు రెచ్చిపోతూ ఉన్నారు. చాలా పబ్బుల్లో నిర్వాహకులు కస్టమర్లతో రూడ్గా ప్రవర్తిస్తున్న సందర్భాలు మనం చూసాం. మొన్న కూడా ఫుడ్కు సంబంధించి బిల్ ఎక్కువ చేసిస్తే దాన్ని అడిగితే ఒక మహిళపై దాడి చేశారు పబ్ నిర్వాహకులు. ఇలా ఒకవేళ అక్కడ ఏదైనా క్వశ్చన్ చేస్తే బౌన్సర్లను పెట్టుకొని కస్టమర్లపై దాడికి దిగుతారు. అక్కడ ఉండే బౌన్సర్లు కూడా రౌడీలాగా ప్రవర్తిస్తారు చాలా పబ్లలో. హైదరాబాద్లో ఇప్పుడు మన బేబీలాన్ పబ్ ఘటన మరొక ముందే ఇప్పుడు నటి కల్పన ప్రిజం పబ్ పై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. బర్త్డే కేక్ విషయంలో కల్పిక
పబ్ సిబ్బంది ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కల్పిక కొన్ని సినిమాల్లో నటించింది. కల్పిక అంటూ ఉంది తనపై బూతులతో రెచ్చిపోయారు నిర్వాహకులని. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అక్కడ ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చింది. అర్ధరాత్రి అమ్మాయిలు పబ్బులకు వస్తారా అంటూ పబ్ నిర్వాహకులు కల్పికను అన్నట్టుగా తెలుస్తుంది. కల్పిక ఓ డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగినట్టుగా తెలుస్తోంది ప్రిజం సిబ్బంది. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కల్పిక. పోలీసులు కూడా అక్కడికి వచ్చి కేవలం ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప నాకు న్యాయం చేసే విధంగా పోలీసులు ప్రవర్తించలేదు అంటూ కల్పిక చెప్తుంది. గతంలో కూడా మీడియాపై దాడి చేసిన చరిత్ర ప్రిజం పబ్కి ఉంది అని చెబుతున్నారు. जो है वो बिल पे करो जो बोल रहे हैं आपको जो आपके मुंह पे फेंक आप कहाँ फेंकते फेंको मैडम बिल तो फेंक दो पहले फेंक दो फेंक रही हूँ आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप मेरे को कोई फर्क नहीं पड़ता है आप जानबूझ के कर रहे हैं एवरी पब को हाँ तो ये हर जगह क्लब पे जाके यही करते हैं आप लोग खुद से नहीं करते वो लोग आराम से आके हाँ। केक दे के जाते हैं आप जानबूझ के कर रहे हैं आप हर जगह देते होंगे मैडम हमारे पास नहीं देते हमको क्या हम मिलता जो आप ऑर्डर करें वो सर्व कर रहे हमको हैं क्या मिलता यही तो मिलता ना आपका बिल में कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं कॉम्प्लीमेंट्री दिए आप वही तो कॉम्प्लीमेंट्री करा रहे क्या हैं करा रहे हैं हमसे जो होता है वो दे सकते हो वो सब आप लोग हमसे खाली ज्यादा थे नहीं। हमको नहीं चाहिए आपका हमसे खाना जितना हो सकता है हमको उतना कर नहीं सकते हैं चाहिए मैडम। आपका खाना हमसे जितना हो सकता है उतना खर्चे आप मेरे मुंह में मत मारो नहीं मारी नीचे मारी मालूम आपके मुझको डिजर्व भी नहीं करता है वो बिल हाँ। पूरा रिकॉर्ड कर लाइव कर जानबूझ के ये काम लाइव करें। कर लाइव कर आप ये लाइव करो ये जानबूझ के करने के लिए आए आप लोग जो परसों बैबलोन में जो हुआ your boys look at the वो जो local बैबलोन में Hyderabad जो आपका हुआ नाम था, बोलिए आपका परसों जो नाम बोलिए बैबलोन में हुआ था आपका वही आप नाम यहाँ पे बोलिए क्रिएट करना चाह आपका रहे नाम हैं बोलिए और हर क्लब को बदनाम करना